చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు. ఆ చల్లటి వెన్నెల పరవశంలో ఎన్ని కథలు, కవితలు పుట్టుకొచ్చాయో. అయితే మనకు ఎప్పుడూ చంద్రుడి ఒక వైపే కనిపిస్తుంది. అవతలి వైపు కనిపించదు. అందుకే దాన్ని చీకటి భాగమని అభివర్ణిస్తుంటారు. నిజానికి అక్కడేమీ చీకటిగా ఉండదు. ఇవతలి వైపున పడినట్టుగానే అక్కడ ఎండ పడుతుంది. మరెందుకు కనిపించదు? దీనికి కారణం, చంద్రుడు తన కక్ష్య మీద ఒకసారి పూర్తిగా భ్రమించటానికి పట్టే సమయం, భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం సమానంగా ఉండటమే. దీన్నే టైడల్ లాకింగ్ అంటారు. గ్రావిటేషనల్ లాకింగ్, క్యాప్చర్డ్ రొటేషన్, స్పిన్ ఆర్బిట్ లాకింగ్ అని పిలుస్తారు. దీని మూలంగానే చంద్రుడి ఒక వైపే మనకు కనిపిస్తుంది. చంద్రుడి భ్రమణం భూమి గురుత్వాకర్షణ మీద ఆధారపడి ఉంటుంది. మన సౌర వ్యవస్థలో గ్రహాల చుట్టూ భ్రమించే చంద్రుళ్ళన్నీ ఇలాగే తిరుగుతూ ఉంటాయి. నిజానికి కోట్లాది సంవత్సరాల క్రితం చంద్రుడి అవతలి భాగాలు భూమి నుంచి కనిపించాయి. ఎందుకంటే అప్పుడు చంద్రుడి భ్రమణం ఇప్పటికన్నా భిన్నంగా ఉండేది. క్రమంగా భూమి, చంద్రుడి మధ్య గురుత్వాకర్షణ బలాలు స్వల్పంగా మారిపోయాయి. ఫలితంగా కక్ష్యలు, భ్రమణ వేగాలు తారుమారయ్యాయి. చంద్రుడి కన్నా భూమి పరిమాణం చాలా ఎక్కువ. కాబట్టి సమతుల స్థితికి చేరుకునేంత వరకు చంద్రుడి భ్రమణ వేగం నెమ్మదించింది. ఇదే టైడల్ లాకింగ్ కు కారణమైంది. చంద్రుడి టైడల్ బలాలు భూమి భ్రమణ వేగాన్ని నెమ్మదింపజేస్తున్నాయి. దీని మూలంగానే భూమి రోజు వ్యవధి పెరిగింది. ఇప్పటికీ చంద్రుడు ఏడాదికి 15 మైక్రో సెకండ్ల మేరకు భూమి భ్రమణ వేగాన్ని నెమ్మదింపజేస్తున్నాడు తెలుసా? ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వియోగం మీద శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్ పరిశోధకులు మరో ముందడుగు వేశారు. తరచూ వాడే ప్లాస్టిక్ ను స్టెరోఫోమ్ ప్యాకింగ్ లో వాడే పాలిస్టిరిన్, పెట్ బాటిళ్లు, బొగ్గుగా మార్చే విధానాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియలో ముందుగా మొక్కజొన్న ఆకులు, పొట్టు, గింజలు వలిచిన పొత్తుల వ్యర్థ మిశ్రమంతో కార్న్ స్టోవర్ ప్లాస్టిక్ ను కలుపుతారు. తర్వాత హైడ్రోథర్మల్ కార్బనైజేషన్ ప్రక్రియలో వేడి నీటితో అత్యధిక పీడనానికి గురిచేస్తారు. దీంతో ప్లాస్టిక్ పెద్ద మొత్తంలో రంధ్రాలతో కూడిన బొగ్గుగా మారుతుంది. దీన్ని మట్టికి కలిపితే నేలలో నీరు ఎక్కువసేపు ఉండేలా, గాలిని సంగ్రహించేలా ఉపయోగించుకోవచ్చు. ఇది సహజంగా క్షీణిస్తుంది కాబట్టి భూసారము పెరుగుతుంది. భూ అయస్కాంతావరణ గుట్టుమట్లను తెలుసుకోవటానికి ప్రయోగించిన జియోటేల్ ఉపగ్రహ శకం ముగిసింది. చివరి డేటా రికార్డర్ విఫలం కావటంతో 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఎట్టకేలకు దీని సేవలు నిలిచిపోయాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, జపాన్ అంతరిక్ష ప్రయోగ సంస్థ జాక్సా సంయుక్తంగా దీన్ని 1992లో జూలై 24న ప్రయోగించాయి. అప్పటి నుంచి భూమి చుట్టూ తిరుగుతూ ఎనలేని సమాచారాన్ని సేకరించింది. ముఖ్యంగా భూమికి రక్షణగా నిలుస్తున్న అయస్కాంతావరణ తీరుతెన్నులను తెలుసుకోవటానికి గణనీయంగా తోడ్పడింది. యాస్టరిస్క్ నిజానికి జియోటెల్ అవధి 4 సంవత్సరాలే. కానీ అత్యంత నాణ్యమైన సమాచారాన్ని ఇస్తుండటంతో చాలాసార్లు దీని పనికాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. యాస్టరిస్క్ జియోటెల్ 2 డేటా రికార్డర్లు ఉండేవి. వీటిల్లో ఒకటి 2012లో విఫలమైంది. రెండోది మాత్రం జూన్ 28, 2022 వరకు పనిచేసింది. దీన్ని రిమోట్ పద్ధతిలో మరమ్మతు చేయటానికి ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి గత సంవత్సరం నవంబరు 28 నుంచి పూర్తిగా సేవలు ఆగిపోయాయి. దీని పని ముగిసినట్టు ఇటీవలే ప్రకటించారు. యాస్టరిస్క్ సౌర గాలులు భూ అయస్కాంతావరణాన్ని ఎలా ఢీకొడతాయి, అయస్కాంత తుపాన్లు, ఆరోరాలను ఎలా సృష్టిస్తాయి అనేది తెలుసుకోవటానికి జియోటేల్ అందించిన సమాచారమే కీలకంగా మారింది. సుదీర్ఘ కక్ష్య ఆకారంలో తిరగటం వల్ల ఇది అయస్కాంతావరణం అదృశ్య సరిహద్దుల వరకు చేరుకుని సమాచారాన్ని సేకరించింది. ఇలా సూర్యుడి నుంచి భూమికి శక్తి రేణులు ఎలా ప్రవహిస్తాయో అర్థం చేసుకోవటానికి అవసరమైన విషయాలను అందించింది. యాస్టరిస్క్ చంద్రుడి వాతావరణంలో ఆక్సిజన్, సిలికాన్, సోడియం, అల్యూమినియం ఉనికిని గుర్తించింది. సూర్యుడి నుంచి వచ్చే పదార్థం, శక్తి కలిసి అయస్కాంతవరణంగా మారే మాగ్నెటిక్ రీకనెక్షన్స్ చోటును కనుగొనటానికి ఇది సాయం చేసింది. ధృవాల వద్ద ఆరోరాలను ప్రేరేపించే అంశాల్లో ఈ మాగ్నెటిక్ రీకనెక్షన్ ఒకటి. 2015లో మాగ్నెటోస్పెరిక్ మల్టిస్కేల్ మిషన్ (MMS) ప్రయోగానికి పునాది వేసింది ఇదే. యాస్టరిస్క్ MMS తో పాటు నాసాకు చెందిన వ్యాన్ అలెన్ ప్రోబ్స్, థెమిస్ టైమ్ హిస్టరీ ఆఫ్ ఈవెంట్స్ అండ్ మాక్రోస్కేల్ ఇంటరాక్షన్స్ డ్యూరింగ్ సబ్జర్మ్స్ మిషన్ వంటి వాటికి సేవలు అందించింది. ఆరోరాలు ఎలా ఏర్పడతాయో, అవి ఎక్కడ ఏర్పడతాయో నిర్ధారించటానికి భూమి మీద ఏర్పాటు చేసిన ప్రయోగశాలలతోనూ జియోటేల్ అనుసంధానమై పనిచేసింది. సూర్యుడి నుంచి అయస్కాంతావరణంలోకి పదార్థం ఎంత వేగంగా ప్రవహిస్తుంది, అయస్కాంతావరణం చివర్లలో ఇవి ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి
అనే విషయాలను గుర్తించటంలోనూ జియోటేల్ దోహదం చేసింది. పెట్రోలియం, హైడ్రోకార్బన్ నిక్షేపాలను గుర్తించటానికి ఐఐటి మద్రాస్ పరిశోధకులు వినూత్న గణాంక పద్ధతిని రూపొందించారు. ఇది భూగర్భంలోని రాళ్ల నిర్మాణాలను విశ్లేషించి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. దీని ద్వారా ఎగువ అస్సాంలోని టిపం ఫార్మేషన్లో హైడ్రోజన్ సంతృప్తీకరణ ప్రాంతాలను, వివిధ రకాల రాళ్ల విస్తృతిని విజయవంతంగా గుర్తించగలిగారు. 2.3 మీ. లోతులో ఉన్న రాళ్ల తీరుతెన్నులను దీంతో అంచనా వేయటం విశేషం. భూగర్భంలోని నిర్మాణాల తీరులను గుర్తించటం చాలా కష్టమైన పని. సీస్మిక్ సర్వే పద్ధతులు, బావులను తవ్వి సేకరించే సమాచారాన్ని బట్టి వీటిని అంచనా వేస్తుంటారు. ధ్వని తరంగాలను లోపలికి పంపించి సీస్మిక్ సర్వేను నిర్వహిస్తుంటారు. ఈ తరంగాలు రాళ్ల పొరలను ఢీకొని వైవిధ్యమైన లక్షణాలతో వెనక్కి మళ్లుతుంటాయి. వీటిని నమోదు చేసి, భూగర్భ రాళ్ల ఆకృతులను అంచనా వేస్తారు. ఇక చమురు కోసం బావులను తవ్వుతున్నప్పుడు భూమి వివిధ పొరల వివరాలు బయటపడుతుంటాయి. అస్సాంలోని డిగ్బై చమురు క్షేత్రంలోని భూగర్భంలో హైడ్రోజన్తో కూడిన రాళ్లలో పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. ఇలాంటి రాళ్లను తేలికగా గుర్తించటానికి తాజా పద్ధతి ఉపయోగపడుతుంది. ఇప్పుడంటే రకరకాల వైరస్ల గురించి వింటున్నాం గానీ మొట్టమొదటగా గుర్తించిన వైరస్ పేరేంటో తెలుసా? టొబాకో మొజాయిక్ వైరస్. దీన్ని ఇవానోస్కీ అనే శాస్త్రవేత్త 1892లో గుర్తించారు. అప్పట్లో ఇది పొగాకు చెట్లను నాశనం చేసేది. ఆకుల మీద టైల్స్ ఆకారంలో మచ్చలను కలిగించేది. బాక్టీరియా లేదా విషతుల్యాలు దీనికి కారణం కావచ్చని అనుకునేవారు. బాక్టీరియాను వడగట్టే ఛాంబర్లాండ్ ఫిల్టర్ క్యాండిల్తో పొగాకు ఆకుల సారాన్ని వడపోసినా చీడ విస్తరిస్తోందని ఇవానోస్కీ గుర్తించారు. అయితే ఆయన తన ఆవిష్కరణను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. మార్టినస్ విలెం బీజర్నిక్ అనే శాస్త్రవేత్త 1898లో దీనిపై అధ్యయనం చేసి, వ్యాధికారక క్రిమిగా గుర్తించారు. ఇది ఏమాత్రం నశించకుండా వృద్ధి చెందుతోందని, అందువల్ల చీడ సోకిన ఆకుల సారం తాకిన మిగతా మొక్కలు దీని బారిన పడుతున్నాయని గ్రహించారు. బాక్టీరియా కన్నా చిన్నగా ఉండే దీనికి ఆయన పెట్టిన పేరు కాంటేజియం వివం ఫ్లూయిడం. అంటే సజీవ వ్యాధికారక ద్రవం అని. తర్వాత వైరస్ అనే పేరు పెట్టారు. అందుకే బీజర్నిక్ను వైరస్ పితామహుడిగా భావిస్తారు. ఫోన్లో బ్యాటరీ కీలకమైన భాగమే అయినా చాలామంది దీనిపై పెద్దగా దృష్టి పెట్టరు. ఛార్జింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం మన్నేలా, సమర్థంగా పనిచేసేలా చూసుకోవచ్చు. ఛార్జింగ్ వేగాన్ని పెంచుకోవటంతో పాటు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఫోను కవర్ వేస్తాం, లేదు కేసులో పెడతాం. ఫోన్ భద్రంగా ఉండటానికివి తోడ్పడతాయనటంలో సందేహం లేదు. కానీ ఫోను వీటిల్లోనే ఉంచి ఛార్జింగ్ చేయటం మాత్రం తగదు. చాలామంది చేసే పొరపాటు ఇదే. కవర్లోనో, కేసులోనో ఫోన్ ఉండగా ఛార్జింగ్ చేస్తే బ్యాటరీలో వేడి పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్ వేడెక్కితే ఛార్జింగ్ వేగం తగ్గుతుంది. బ్యాటరీ జీవనకాలము పడిపోతుంది. కాబట్టి ఫోను ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్, కేసు తొలగించటం మంచిది. ఇప్పుడు కొన్ని ఫోన్లకు చాలా వేగంగా ఛార్జ్ చేసే ఛార్జర్లు వస్తున్నాయి. అయితే వీటిని అన్నివేళలా వాడటం తగదు. 40 వాట్స్ అంతకన్నా ఎక్కువ వేగంతో ఛార్జ్ చేసే ఛార్జర్లు ఉన్నట్టయితే రోజూ వీటితో ఛార్జ్ చేయొద్దు. ఇవి బ్యాటరీ మీద ఎక్కువ భారం మోపి, త్వరగా దెబ్బతినేలా చేస్తాయి. కాబట్టి స్లో ఛార్జర్తో రాత్రిపూట ఛార్జ్ చేసుకోవటం మంచిది. అత్యవసరమైనప్పుడు, చాలా త్వరగా ఛార్జ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడే ఫాస్ట్ ఛార్జర్ను వాడుకోవాలి. బ్యాటరీ ఛార్జింగ్ మరీ పడిపోక ముందే ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జింగ్ 10 నుండి 15% ఉందనుకోండి. ఇలాంటి సమయంలో ఛార్జ్ చేస్తే బ్యాటరీ మీద ఎక్కువ భారం పడుతుంది. ఎప్పుడో ఒకప్పుడంటే పెద్దగా తేడా ఉండదు. గానీ రోజూ ఇలాగే చేస్తే బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. కాబట్టి 15 నుండి 20% కన్నా తక్కువకు పడిపోకముందే ఛార్జ్ చేసుకోవాలి. బ్యాక్టీరియా క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రాంతాల్లోనూ జీవిస్తుంది. మహాసముద్రాల లోతుల్లోనూ ఉంటుంది. అక్కడ సూర్యరశ్మి సోకనే సోకదు. అయినా బ్యాక్టీరియా ఎలా వృద్ధి చెందుతుంది? ఇటీవలే మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు దీనికి సంబంధించి కొత్త విషయాన్ని గుర్తించారు. ఇవి కీమోసింథెసిస్, అంటే ఆకర్బన పదార్థాలను ఉపయోగించుకొని మనుగడ సాగించగలుగుతున్నాయని కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియాకు హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు శక్తిని అందిస్తున్నాయని పరిశోధకులు నిరూపించారు. కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథెసిస్ ద్వారానే బ్యాక్టీరియా ప్రధానంగా జీవిస్తున్నట్టు చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. కానీ ఏమాత్రం కాంతి సోకని సముద్రాల లోతుల్లో, నాచు పెరగటానికి పోషకాలు లేని ప్రాంతాల్లో కీమోసింథెసిసే ఆధారంగా నిలుస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్ గ్రీనింగ్ చెబుతున్నారు. నేల మీదుండే చాలా రకాల బ్యాక్టీరియా వాతావరణంలోని హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ను గ్రహించుకోవటం ద్వారా జీవించగలుగుతోందని ఇంతకు ముందు కనుగొన్నారు.
సముద్రాల ఉపరితల పొరల్లోనూ పెద్ద మొత్తంలో హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు కరిగి ఉంటాయి. అందువల్ల సముద్ర బ్యాక్టీరియా శక్తి కోసం వీటినే ఉపయోగించుకుంటోందన్నమాట. జీవులు ఎలా పరిణామం చెందాయో అర్థం చేసుకోవటానికిది తోడ్పడగలదని ఆశిస్తున్నారు. మొట్టమొదటి ప్రాణి శక్తి కోసం సూర్యరశ్మికి బదులు హైడ్రోజన్ ఉపయోగించుకొని సముద్రాల లోతున ఉండే పగుళ్లలో పుట్టి ఉండొచ్చని గ్రీనింగ్ అభిప్రాయపడుతున్నారు. ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణం, ఒక్కో రకమైన జీవన శైలి, వాటికి తగ్గట్టుగానే బోలెడన్ని వంటకాలు, ఆహార పద్ధతులు. మనం ఆరోగ్యంగా ఉండటానికి, రోజువారీ పనులకు అవసరమైన శక్తిని సమకూర్చటానికివి అత్యవసరం. మరి వ్యోమగాములకు, భూగోళాన్ని దాటుకుని అంతరిక్షంలోకి అడుగెట్టే వ్యోమగాములు తమ లక్ష్య సాధన కోసం చాలా వాటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇంటి వంట రుచికి దూరమైపోతారు అంతరిక్షంలోకి చేరుకున్నాక. ముఖ్యంగా కక్ష్యలో విధులు నిర్వహిస్తున్నప్పుడు వారి అవసరాలు పూర్తిగా మారిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ కొత్త ఆహార గణాంక పద్ధతిని రూపొందించింది. ఇది వ్యోమగాముల రోజువారీ అవసరాలకు తగిన, ఉత్తమమైన ఆహారాన్ని సూచిస్తుంది. దీని ఉద్దేశం, అంతరిక్ష సలాడ్ రూపంలో సరైన ఆహారాన్ని సిద్ధం చేయటం. ఇప్పటికీ వండి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను ప్యాక్ చేసి అంతరిక్ష కేంద్రానికి పంపిస్తుంటారు. అయితే భూమి నుంచి పదార్థాలను చేరవేయటం కన్నా వ్యోమగాముల అవసరాలకు తగినట్టుగా అక్కడే ఆహార పదార్థాలను పండించుకోవటం మేలన్నది శాస్త్రవేత్తల భావన. ఇది సుస్థిరమైన విధానం కూడా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పండించిన మిరపకాయలతో ఒకప్పుడు శాస్త్రవేత్తలు చిరుతిండిని సృష్టించారు. అయితే ఇదంత తేలిక కాదు. అందుకే వ్యోమగాములకు కొత్తరకం ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సంకల్పించారు. దీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు అక్కడి పరిస్థితులను తట్టుకోవటానికి ప్రత్యేకమైన ఆహారాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందని నాసా గత పరిశోధన ఒకటి సూచిస్తోంది. దీని మీదే యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ తాజాగా అధ్యయనం చేసింది. దీని ఆధారంగానే కొత్త గణాంక పద్ధతిని రూపొందించింది. రుచితో పాటు వ్యోమగాములకు అవసరమైన అన్ని రకాల పోషకాలు అందించే ఆహారాన్ని తీర్చిదిద్దాలనేది దీని ఉద్దేశం. 6 నుంచి 8 రకాల పంటలను కంప్యూటర్లో సిమ్యులేట్ చేసి చివరికి అంతరిక్ష సలాడ్కు సరిపోయే ప్రత్యేకమైన ఆహారాన్ని రూపొందించింది. వ్యోమగాముల పోషక అవసరాలను తీర్చే పంటలు బోలెడన్ని ఉన్నప్పటికీ కేలరీలు తక్కువగా అందించే వాటిని, అది తక్కువ స్థలంలో పండేవాటిని ఎంచుకోవటం కీలకమని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ వోకర్ హెసెల్ చెబుతున్నారు. తాము రూపొందించిన అంతరిక్ష సలాడ్ కక్ష్యలో ఎక్కువసేపు పనిచేసే వ్యోమగాములకు బాగా ఉపయోగపడగలదని వివరిస్తున్నారు. మాట సన్నగా వచ్చేవారికి గొంతు వద్ద అమర్చుకునే మైక్రోఫోన్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి శబ్దాన్ని పెంచి ఎదుటివారికి వినిపిస్తాయి. కాకపోతే ఇవి పెద్దగా ఉంటాయి. అయితే సన్నటి మాటల నుంచి వెలువడే కంపనాలనే గుర్తిస్తాయి. గుసగుసలను గ్రహించలేవు. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికే బీజింగ్లోని సింగువా యూనివర్సిటీ పరిశోధకులు పట్టీలాంటి గొంతు మైక్రోఫోన్ను రూపొందించారు. ఇది కేవలం 25 మైక్రోమీటర్ల మందమై ఉంటుంది. సెంటీమీటరంత వెడల్పుగా ఉండే దీన్ని గొంతు వెలుపల స్వరపేటిక వద్ద అతికించుకుంటే చాలు. తీగల ద్వారా ఓ చిన్న మైక్రోకంట్రోలర్తో అనుసంధానమై పనిచేస్తుంది. ముందుగా గుసగుసల నుంచి వచ్చే సంకేతాలను పట్టి గుర్తిస్తుంది. వాటిని మైక్రోకంట్రోలర్కు చేరవేస్తుంది. ఈ కంట్రోలర్ సంకేతాలను కృత్రిమ మేధ నమూనాకు పంపించి విశ్లేషిస్తుంది. తర్వాత గొంతు పట్టీ నుంచి మాటలు వెలువడతాయి. ఇవి మామూలు మాటల మాదిరిగానే 60 డెసిబెల్స్ తీవ్రతతో వినిపిస్తుండటం గమనార్హం. ఈ పట్టీ మైకు 99% ఖచ్చితత్వతో పదాలను గుర్తిస్తున్నట్టు పరీక్షలో తేలింది. స్వరపేటిక తొలగించిన వారిలోనూ ఇది 90% ఖచ్చితత్వంతో వినగలిగే స్థాయిలో మాటలను సృష్టిస్తుండటం విశేషం. రణగొన్న ధ్వనుల మధ్య పనిచేసే అగ్ని ప్రమాదాలను ఆర్పేవారు, పైలట్ల వంటివారికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నారు. అంటే పెద్దగా మాట్లాడినా విషయాన్ని చెప్పటానికి వీలుకాని పరిస్థితుల్లోనూ దీన్ని వాడుకోవచ్చు. కేవలం గుసగుసలతోనే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచమంతా విస్తరించింది. దీని సూక్ష్మ రేణువులు, నానోప్లాస్టిక్స్, నేలలోనూ, నీటిలోనూ నిండిపోయాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది. నేల, నీటిలోని ప్లాస్టిక్ రేణువులు మనలోకి ఎలా చేరుకుంటాయనేగా సందేహం. ఆహార పదార్థాల ద్వారా. అందుకే జీవుల్లో నానోప్లాస్టిక్స్ను గుర్తించటానికి, లెక్కించటానికి యూనివర్సిటీ ఆఫ్ ఫిన్లాండ్ పరిశోధకులు వినూత్న పద్ధతిని రూపొందించారు. దీన్ని లోహ ముద్ర, మెటాలిక్ ఫింగర్ ప్రింట్ ఆధారిత పద్ధతిగా పిలుచుకుంటున్నారు. దీన్ని పరీక్షించటానికి 3 అంచెల ఆహార గొలుసును ఎంచుకున్నారు. లెట్యూస్ అనే ఆకుకూరను ప్రధాన పదార్థంగా, బ్లాక్ సోల్జర్ అనే ఈగను ప్రధాన వినియోగదారుగా, కీటకాలను తినే చేపను రెండో వినియోగదారుగా,
పరిగణించారు. నేలలో కలిసిన నానో ప్లాస్టిక్స్ లెట్యూస్ ద్వారా ఈగల్లోకి, చివరికి చేపల్లోకి చేర్చుతున్నట్టు తేల్చారు. అంటే ఆహార పదార్థాల ద్వారా జీవుల్లోకి నానో ప్లాస్టిక్స్ ప్రవేశిస్తున్నాయన్నమాట. దీన్ని ఇతర మొక్కలకు, పంటలకు వర్తింపజేసి చూసినట్టయితే నేలలోని సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు శాకాహార జీవులు, మనుషుల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమే తెచ్చిపెట్టే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఈ అంశం మీద తక్షణం విస్తృతంగా పరిశోధన చేయాల్సి అవసరముందని సూచిస్తున్నారు. భూమి తన చుట్టూ తాను తిరగకపోతే సూర్యోదయం, సూర్యాస్తమయం, పగలు, రాత్రి అనేవి ఉండవు. కానీ భూమి భ్రమిస్తున్న విషయాన్ని ఇక్కడ్నుంచి మనం చూడలేం. మన కళ్ళు గుర్తించలేనంత నెమ్మదిగా తిరుగుతుంది. మరి ఇంతకీ భూమి ఎందుకు భ్రమిస్తుంది? దుమ్ము, ధూళి ముద్దలు, వాయువు మేఘాలతో ఏర్పడింది కాబట్టి అప్పటికే అవి భ్రమిస్తూ ఉన్నాయి. గురుత్వాకర్షణ ప్రభావంతో ఒక దగ్గరికి చేరుకున్నాయి. ఇవి భూమిగా పోగుపడిన తర్వాత కూడా అలాగే తిరుగుతున్నాయి. అంతరిక్షంలోని శూన్యంలో వీటి వేగాన్ని తగ్గించటానికి అవసరమైన ఘర్షణ ఏదీ లేదు. భూమి భ్రమిస్తోందనటానికి అలలు మంచి ఉదాహరణ. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పెద్ద అలలు ఎగిసిపడతాయి. చంద్రుడి గురుత్వాకర్షణ మహాసముద్రాలను తన వైపునకు లాక్కుంటుంది. దీంతో అవి చంద్రుడి వైపునకు వస్తాయి. కానీ ఇది తాత్కాలికమే. భూమి తిరుగుతుండటం అలలు తిరిగి వెనక్కి వెళ్తాయి. ఈ అలల చక్రం మళ్ళీ కొనసాగుతూ వస్తుంటుంది. గంటకు అలల్లో వచ్చే మార్పులకు భూభ్రమణమే కారణం. ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు. వీటిని అంచనా వేయగలిగితే ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చు. ఇలాంటి ఉద్దేశంతోనే ఐఐటి మండి పరిశోధకులు వినూత్న ఆల్గోరిథంను రూపొందించారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సాయంతో పనిచేసే ఇది ప్రకృతి విపత్తులను ఖచ్చితంగా అంచనా వేయటానికి తోడ్పడగలదు. దీన్ని కొండ చర్యలు విరిగిపడటం మీద పరీక్షించారు కూడా. ఇది కొండ చర్యలు విరిగిపడే అవకాశమున్న చోట డేటాను విశ్లేషించి వాటిల్లో ఏవైనా తేడాలుంటే సవరించగలదు. వీటి ద్వారా పటాన్ని రూపొందించి నిర్ణయాన్ని, అంటే కొండ చర్యలు విరిగిపడే అవకాశాన్ని అంచనా వేయగలదు. దీన్ని వరదలు, మంచు ఫలకాలు విరగటం వంటి విపత్తులను అంచనా వేయటానికి ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. అంగారకుడి మీద అడుగు పెట్టాలని తహతహలాడుతున్నాం. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాం. అది సరే, మరి నిర్మాణాలకు అవసరమైన కాంక్రీటు ఎలా? అక్కడి దుమ్ము ఉంటుంది కదా, కానీ నీరు లేదే. దుమ్ము వంటి వాటిని పట్టి ఉంచే పదార్థం, బైండింగ్ ఏది? వ్యోమగాముల రక్తం, మూత్రాన్ని ఇందుకోసం వాడుకోవచ్చని చాలా కాలంగా అనుకుంటున్నారు. వీటి సంపీడన బలం 40 మెగాపాస్కల్స్ ఎంపీఏ మాత్రమే. వ్యోమగాములందరూ రక్తాన్ని ఇవ్వటానికి అంగీకరించకపోవచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ పరిశోధకులు కొత్త రకం స్టార్ట్, అదే అంతరిక్ష నిర్మాణాలకు ఉపయోగపడే కాంక్రీటును రూపొందించారు. ఇందులో బైండింగ్ పదార్థం ఏంటో తెలుసా? బంగాళాదుంప పిండి పదార్థం. దీన్ని అంగారకుడి ధూళితో కలిపి కాంక్రీటు వంటి పదార్థాన్ని సృష్టించారు. ఇది 72 ఎంపీఏ సంపీడన బలాన్ని కలిగుండటం విశేషం. మామూలు కాంక్రీటు సంపీడన బలం 32 ఎంపీఏతో పోలిస్తే ఇది 2 రెట్ల కన్నా ఎక్కువ. అదే చంద్రుడి ధూళిని బంగాళాదుంప పిండి పదార్థంతో కలిపితే స్టార్ట్ సంపీడన బలం 92 ఎంపీఏకు పెరగటం గమనార్హం. దీనికి కొంత ఉప్పును జోడిస్తే ఇంకాస్త బలం ఎక్కువవుతుంది. వ్యోమగాముల ఆహారం కోసం పిండి పదార్థాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఇది ఆచరణీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. సుమారు 25 కిలోల ఎండు బంగాళాదుంపల్లో 50 కిలోల స్టార్ క్రీట్ను తయారు చేయటానికి అవసరమైన పిండి పదార్థం లభిస్తుంది. ఇది 213 ఇటుకలతో సమానం. అంతరిక్ష నిర్మాణాలను ఇది సులభం చేయగలదని భావిస్తున్నారు. చవకగాను అందుబాటులో ఉండటం వల్ల సూక్ష్మంలో మోక్షం చూపించగలదు. గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ CO2 ను ఒడిసిపట్టి దాన్ని వంట సోడాగా మార్చి మహాసముద్రాల్లో నిల్వ చేస్తే గాలి కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది కదా. అమెరికాలోని లీహై యూనివర్సిటీ పరిశోధకులు అలాంటి ఘనతే సాధించారు. గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను ఒడిసిపట్టే కొత్త రకం పదార్థాన్ని సృష్టించారు. అమైన్ ద్రావణిలను రాగి మిశ్రమంలో కలిపి దీన్ని తయారు చేశారు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న పదార్థాల కన్నా 2 నుంచి 3 రెట్లు అధికంగా కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తుండటం గమనార్హం. దీన్ని చవకగా, త్వరగా తయారు చేసే వీలుందని పరిశోధకులు చెబుతున్నారు. గ్రహించిన కార్బన్ డయాక్సైడ్ ను సముద్ర నీటితో కలిపి వంట సోడాగా మార్చొచ్చని, అనంతరం సురక్షితంగా సముద్రాల్లో నిల్వ చేయొచ్చని వివరిస్తున్నారు. వంట సోడాను సముద్రంలో కలిపినా పర్యావరణానికి హానేమీ చేయదని చెబుతున్నారు. ఇది క్షార గుణం కలిగుండటం వల్ల కార్బన్ డయాక్సైడ్ కరిగినప్పుడు ఏర్పడే ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుందని పేర్కొంటున్నారు.
పీత పెంకుల నుంచి తీసిన చిటోసాన్ నుంచి జీవ ప్లాస్టిక్ ను రూపొందించటంలో ఫిలిప్పీన్స్ పరిశోధకులు విజయం సాధించారు. దీంతో కాంతిని వికిరణం చెందించే ఆప్టికల్ భాగాలను తయారు చేయొచ్చని చెబుతున్నారు. వివిధ దిశల్లో వేర్వేరు రంగుల్లో కాంతిని వెదజల్లే వీటిని లేజర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు, స్పెక్ట్రోమీటర్ల వంటి వాటిల్లో వాడుతుంటారు. పీత పెంకుల నుంచి సంగ్రహించిన చిటోసాన్ తేలికగా ఉంటుంది. దీన్ని సిలికోన్కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. చిటోసాన్ ఆధారిత వికిరణ ఉత్పత్తులు తేలికగా ఉంటాయి, చవక కూడా. పైగా ఇవి సిలికోన్ ఆధారిత ఉత్పత్తుల మాదిరిగానే పనిచేస్తున్నట్టు ప్రాథమిక అధ్యయనంలో వెల్లడైంది. పీత పెంకులను వ్యర్థాలుగా పారేస్తుంటారు కాబట్టి ఇది పర్యావరణ హితానికి తోడ్పడగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. చిటోసాన్ను జీవసామర్థ్య పాలిమర్గా గుర్తిస్తుంటారు. ఇది లిథియం ఆయాన్కు ప్రత్యామ్నాయం కాగలదని, నానోపార్టికల్స్ రూపంలో ఊపిరితిత్తి క్యాన్సర్ చికిత్సలోనూ ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు. దీన్ని గట్టి పదార్థంగా మలచుకోవచ్చని తేలటంతో పెద్ద ఎత్తున తయారు చేయగలిగితే మున్ముందు ఫైబర్ ఆప్టిక్కు ప్రత్యామ్నాయంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. మశూచి, స్మాల్పాక్స్ గడగడలాడిస్తున్న రోజులవి. ప్రపంచ జనాభాలో 10% మంది దీనికి బలయ్యారు. ఇన్ఫెక్షన్ త్వరగా సోకే పట్టణాల్లోనైతే సుమారు 20% మందిని పొట్టన పెట్టుకుంది. దీని పీడ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించిన గొప్ప శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. బ్రిటన్ వైద్యుడైన ఆయనే టీకా భావనకు మార్గం వేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను రూపొందించారు. అదే మశూచి టీకా. పాలు పితికే వారికి మశూచి సోకదని అప్పట్లో నమ్మేవారు. దీనికి కారణం వీరిలో ఆవుల్లో తలెత్తే కౌపాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండటం. కౌపాక్స్ కూడా మశూచి వంటిదే, కాకపోతే తక్కువ తీవ్రత కలిగి ఉంటుంది. దీని బారిన పడ్డవారికి మశూచి నుంచి రక్షణ లభిస్తోందని ఎడ్వర్డ్ జెన్నర్ భావించారు. ఈ ఊహా సిద్ధాంతంతోనే పాలు పితికే వ్యక్తి పొక్కుల నుంచి ద్రవాన్ని సేకరించారు. దీన్ని 8 ఏళ్ల బాలుడి శరీరంలో ప్రవేశపెట్టారు. వెంటనే అతడికి కౌపాక్స్ సోకింది. జ్వరం, కొద్దిగా అస్వస్థత కలిగాయి. కానీ పూర్తిస్థాయిలో ఇన్ఫెక్షన్ తలెత్తలేదు. 6 వారాల తర్వాత బాలుడికి స్మాల్పాక్స్ వైరస్ను బాలుడిలో ప్రవేశపెట్టారు. అయినా కూడా ఇన్ఫెక్షన్ ఏమీ తలెత్తలేదు. జెన్నర్ సిద్ధాంతం నిజమని రుజువైంది. తన పద్ధతికి ఆయన వాక, ఆవు, వ్యాక్సీనియా, కౌపాక్స్ పదాలను కలిపి వ్యాక్సినేషన్ అని పేరు పెట్టారు. వైరస్ అనే పదాన్ని జెన్నరే పరిచయం చేశారు. మే 17 ఆయన జన్మదినం. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవాలని కుతూహలం చాలామందికి ఉంటుంది. ఎవరైనా మన మనసులోని మాటను చెబితే ఆశ్చర్యపోతుంటాం కూడా. నిజానికి ఇలాంటివారు ముఖ కవళికలు, హావభావాలను బట్టి ఏదో ఒక విషయాన్ని అంచనా వేస్తుంటారు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ నిజంగానే ఆలోచనలను పసిగడితే, వాటికి అక్షర రూపం ఇస్తే, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు అలాంటి కొత్త కృత్రిమ మేధను సృష్టించి ఆశ్చర్యపరిచారు. ఇది మెదడు పనితీరును బట్టి ఖచ్చితంగా అనువాదం చేస్తుండటం విశేషం. కథను వింటున్నప్పుడు, నిశ్శబ్దంగా కథను ఊహిస్తున్నప్పుడు దాన్ని టెక్స్ట్ రూపంలోకి మార్చేస్తుంది కూడా. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, గూగుల్ బార్డు ఆధారమైన ట్రాన్స్ఫార్మర్ మోడల్ మాదిరి పరిజ్ఞానంతోనే ఈ వ్యవస్థను రూపొందించారు. పక్షవాతం వంటి జబ్బుల బారిన పడి, స్పృహలో ఉన్నా మాట్లాడలేని స్థితిలో ఉన్నవారికిది ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఎమారి యంత్రంలో ఆలోచనలను పదాలుగా మార్చే ఈ కొత్త వ్యవస్థను సెమాంటిక్ డీకోడర్ అని పిలుచుకుంటున్నారు. ఇది ఇతర లాంగ్వేజ్ డీకోడర్ల వంటిది కాదు. దీనికి శస్త్రచికిత్సతో ఒంట్లో అమర్చే పరికరాలు గానీ నిర్దేశించిన పదాల జాబితాను ఎంచుకోవాల్సిన అవసరం గానీ లేదు. శరీరానికి కోత పెట్టకుండానే దీన్ని వాడుకోవచ్చు. ఇందులో ఎమారి యంత్రం, డీకోడర్ శిక్షణ కీలక పాత్ర పోషిస్తాయి. ముందుగా ఎమారి స్కానర్ సాయంతో వ్యక్తి మెదడు పనితీరును నమోదు చేస్తారు. స్కానర్లో ఉండగానే గంటల కొద్దీ పాడ్కాస్ట్లను వినిపిస్తారు. ఇలా డీకోడర్కు బాగా శిక్షణ ఇస్తారు. దీంతో ఇది వ్యక్తి ఆలోచనలను పసిగట్టే సామర్థ్యం సంతరించుకుంటుంది. కొత్త కథను వింటున్నప్పుడు, చెప్పాల్సిన కథను ఊహించుకుంటున్నప్పుడు మెదడు పనితీరు ఆధారంగా ఆ ఆలోచనలను అంచనా వేసి, పదాల రూపంలోకి మారుస్తుంది. నిరంతర అక్షరబద్ధం. సంక్లిష్టమైన ఆలోచనలను దీర్ఘకాలం, నిరంతరం అక్షరబద్ధం చేసేలా కూడా దీన్ని రూపొందిస్తున్నామని పరిశోధకులు చెబుతున్నారు. ఏ పదానికి ఆ పదాన్ని అనువాదం చేయటానికి బదులు చెప్పాలనుకున్న విషయానికి, ఆలోచనల సారాన్ని ఇది టెక్స్ట్గా, అది ఖచ్చితంగా మార్చేలా సృష్టించామని వివరిస్తున్నారు. వ్యక్తి మెదడు పనితీరును పర్యవేక్షించేందుకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఈ డీకోడర్ సగం సమయాన్ని అసలు పదాలకు సంబంధించిన అర్థాన్ని గ్రహించుకోవటానికే వాడుకుంటుంది. మరి ఉదాహరణకు, నాకింకా డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని ఆలోచిస్తున్నామనుకోండి. ఇంకా డ్రైవింగ్ నేర్చుకోలేదు అని ఇది అర్థం చేసుకుంటుందన్నమాట. ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేసుకుంటే,
అనే అనుమానం రావటం సహజమే. అయితే ఇది సహకరించే వ్యక్తుల ఆలోచనలని డీకోడ్ చేస్తుందని, అధ్యయనంలో పాల్గొన్నవారంతా తమ ఇష్టంతోనే ముందుకొచ్చారని పరిశోధకులు చెబుతున్నారు. ఎంఆర్ఐ స్కానర్ అవసరపడటం, శిక్షణకు ఎక్కువ సమయం తీసుకోవటం వల్ల ప్రస్తుతానికి దీన్ని ప్రయోగశాలలకే పరిమితం చేశారు. కానీ పోర్టబుల్ బ్రెయిన్ ఇమేజింగ్ స్కానర్ వంటి పరికరాలతో మున్ముందు ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం లేకపోలేదని ఆశిస్తున్నారు. ఎండలో నడుస్తుంటాం. ముందో వెనకో మన నీడ కూడా అనుసరిస్తుంది. చిన్నప్పుడు నీడతో అడుకోవటము తెలిసిందే. ఇంతకీ నీడ ఎందుకు పడుతుంది? ఎండ దేని మీదైనా పడ్డప్పుడు అవతలి వైపున ఆ మేరకు ప్రసరించదు కదా. అప్పుడు నీడ ఏర్పడుతుంది. మరి అసలే నీడ పడకపోతే అదెలా అని ఆశ్చర్యపోకండి. ఇలాంటి విచిత్రం +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో ఏడాదికి 2 సార్లు జరుగుతుంది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా నడినెత్తి మీదికి వచ్చినప్పుడు నీడ మాయం అవుతుంది. నిజానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలోనూ కాస్త ఉత్తరం వైపో, దక్షిణం వైపో వాలి ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరిగే మన భూమి అక్షం 23.5 డిగ్రీల వాలుతో ఉంటుంది. దీని మూలంగానే ఋతువులు ఏర్పడుతుంటాయి. అయితే ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి సూర్యుడి వంపు అక్షాంశంతో సమానమవుతుంది. అప్పుడు సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదికి వస్తాడు. దీంతో ఆయా వస్తువుల నీడ భూమి మీద పడదు. ఈ పరిస్థితి కొద్దిసేపే ఉంటుంది. దీన్ని నీడలేని రోజుగా, జీరో షాడో డే భావిస్తుంటారు. ఇది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో జరుగుతుంది. మన దేశంలో ఏప్రిల్ 6న ఇందిరా పాయింట్ వద్ద నుంచి మొదలైంది. ఇటీవల బెంగళూరు వాసులు దీన్ని నిర్వహించుకొని అబ్బురపడ్డారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కొన్ని చోట్ల నీడలేని రోజు కనిపించింది. చాలామంది దీన్ని గమనించి ఉండకపోవచ్చు. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. దీన్ని ప్రత్యక్షంగా అనుభవించటానికి ఇంకా అవకాశం ఉంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విచిత్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందో తెలుసా? మే 3, ఆగస్టు 9, కర్నూలు, మార్కాపూర్, చీరాల, బాపట్ల. మే 4, ఆగస్టు 8, వినుకొండ, చిలకలూరిపేట, మచిలీపట్నం. మే 5, ఆగస్టు 7, నర్సరావుపేట, మంగళగిరి, గుడివాడ. మే 6, ఆగస్టు 6, యాదాద్రి, మహబూబ్నగర్, విజయవాడ, ఏలూరు, భీమవరం, తణుకు. మే 7, ఆగస్టు 5, నల్గొండ, నూజివీడు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కాకినాడ. మే 8, ఆగస్టు 4, సూర్యాపేట, ఖమ్మం, సామర్లకోట. మే 9, ఆగస్టు 3, హైదరాబాద్, సికింద్రాబాద్, కొత్తగూడెం. మే 10, ఆగస్టు 2, సంగారెడ్డి, జనగాం, పాల్వంచ, విశాఖపట్నం. మే 11, ఆగస్టు 1, మెదక్, వరంగల్, విజయనగరం. మే 12, జూలై 31, శ్రీకాకుళం. మే 13, జూలై 30, కరీంనగర్, పామునూరు, బొబ్బిలి. మే 14, జూలై 29, నిజామాబాద్, కోరుట్ల, రామగుండం, పాలకొండ. మే 15, జూలై 28, మంచిర్యాల, మందమర్రి. మే 16, జూలై 27, నిర్మల్, మండ. మే 18, జూలై 25, ఆదిలాబాద్. సమాచార విప్లవం ఆధునిక మానవ ప్రస్థానాన్ని పరుగులు పెట్టిస్తోంది. పరిశ్రమలు, వ్యవసాయం దగ్గర్నుంచి జీవన విధానం వరకు అన్నింటినీ సమూలంగా మార్చేస్తోంది. ఇప్పటి అభివృద్ధి అంతా దీంతో ముడిపడిందే. అంతర్జాల వెల్లువతో సమాచారం పాత్ర మరింత బలంగా పాతుకుపోయింది. సరైన సమాచారం అందితే, దాన్ని వినియోగించుకుంటే ఎంతటి ఆధిపత్యాన్ని సాధించొచ్చో, ఎంత లబ్ధి పొందొచ్చో అనటానికి అభివృద్ధి చెందిన దేశాలే నిదర్శనం. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు మనం మరో కొత్త సమాచార శకంలోకి అడుగు పెడుతున్నాం. సమస్త రంగాలను మరోసారి సమూలంగా మార్చేసే యుగంలోకి ప్రవేశిస్తున్నాం. అదే క్వాంటం కంప్యూటింగ్. దీని రూపకల్పనకు ప్రైవేటు సంస్థలే కాదు, ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. మన దేశం సైతం క్వాంటం మిషన్ కోసం ఇటీవల పెద్ద మొత్తాన్ని కేటాయించింది. మనం తక్కువేమీ కాదని చాటి చెప్పింది. ఇంతకీ క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటి? దీని ప్రత్యేకతేంటి? కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కొత్తేమీ కాదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడివి చాలా వేగంగానూ పనిచేస్తున్నాయి. అలాగని శాస్త్రవేత్తలు సంతృప్తి పడలేదు. వీటిని మించిన సూపర్ కంప్యూటర్ను సృష్టించారు.
అధునాతన ల్యాప్టాప్ కన్నా ఇది 10 లక్షల రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ఇదే అద్భుతమనుకుంటే క్వాంటం కంప్యూటర్ వేగాన్ని అంచనా వేస్తేనే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సూపర్ కంప్యూటర్ కన్నా ఇది 16 కోట్ల రెట్లు వేగంగా పనిచేస్తుంది. తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే, సంప్రదాయ సూపర్ కంప్యూటర్ 10,000 ఏళ్లలో చేసే పనిని క్వాంటం కంప్యూటర్ కేవలం 4 నిమిషాల్లో పూర్తి చేసేస్తుంది. అందుకే దీనిపై అంత ఆసక్తి. గూగుల్, ఐబిఎం, డి వేవ్ సిస్టమ్స్, హనీవెల్, అయాన్ క్యూ, అలీబాబా, రిగెటీ కంప్యూటింగ్ వంటి సంస్థలు పరిశోధనల కోసం క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలను రూపొందించాయి. వీటిని సుస్థిరపరచటానికి కృషి చేస్తున్నాయి. క్వాంటం హార్డ్వేర్ శరవేగంగా మెరుగవుతోంది. సాఫ్ట్వేర్ కూడా మెరుగైన స్థితికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో మున్ముందు క్వాంటం కంప్యూటర్లు అన్ని రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురానున్నాయని భావిస్తున్నారు. కాబట్టే అమెరికా, చైనా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాలు క్వాంటం కంప్యూటింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. ఇప్పుడు మన దేశము దీనిపై చొరవ చూపిస్తోంది. ఏంటి పరిజ్ఞానం? క్వాంటం సిద్ధాంతం అనేది భౌతిక శాస్త్రంలో ఒక విభాగం. ఇది అణువులు, వాటిలోని అతి సూక్ష్మ రేణువులతో ముడిపడిన ప్రపంచం. క్వాంటం అంటే పరిమాణం అని అర్థం. భౌతిక శాస్త్రంలో ఆయా దృగ్విషయాలకు సంబంధించిన అతి చిన్న పరిమాణాన్ని క్వాంటం భావిస్తారు. మనకు కనిపించే దృగ్విషయం వేరు, దీని అంతఃస్వరూపం వేరు. దేనినైనా విభజించుకుంటూ పరిశీలిస్తే అతి సూక్ష్మ స్థితిలో భౌతిక శాస్త్ర నియమాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. క్వాంటం రేణువులు ఒకే సమయంలో వివిధ దశల్లో ఉండొచ్చు. భౌతిక పదార్థం రేణువులుగా, తరంగాలుగా రెండు ధర్మాలను ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, కంటికి కనిపించే కాంతిని లోతుగా పరిశీలిస్తే అది ఫోటాన్ల సమాహారమని తేలుతుంది. అంటే ఇది ఒకే సమయంలో రేణువులుగా, తరంగాలుగాను ప్రవర్తిస్తుందన్నమాట. ఈ విశిష్టతను ప్రత్యేక హార్డ్వేర్తో ఒడిసి పట్టటమే క్వాంటం కంప్యూటింగ్ మూల సూత్రం. అన్నీ విశేషమే. నాసాలో ఉన్న భారీ కంప్యూటర్ అయినా, మన ఒడిలోని ల్యాప్టాప్ అయినా అన్నీ ఒకేలా పనిచేస్తాయి. బైనరీ డిజిట్స్, బిట్స్, అంటే 1 లేదా 0 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి, విడమరచుకుంటాయి. మనం చేసే ట్వీట్లు, పంపే ఇమెయిళ్లు, యూట్యూబ్ వీడియోలు అన్నీ పొడవైన బిట్స్తో కూడుకున్నవే. వీటిని చదివి విశ్లేషించుకోవటం ద్వారానే కంప్యూటర్లు ఆయా పనులు చేసి పెడతాయి. అయితే ఇవి ఒక సమయంలో ఒక పనే చేస్తాయి. కానీ క్వాంటం కంప్యూటర్ అలా కాదు. ఇవి బిట్స్కు బదులు క్వాంటం బిట్స్, క్యూబిట్స్ సాయంతో పనిచేస్తాయి. సంప్రదాయ బిట్స్ 1 లేదా 0 రూపంలో ఉంటే క్యూబిట్స్ 1, 0, లేదా ఒకే సమయంలో 2 రూపాల్లోనూ ఉండొచ్చు. దీన్నే సూపర్ పొజిషన్ అంటారు. అంటే క్వాంటం కంప్యూటర్ ఒక పని పూర్తి కాకుండానే మరో పని మొదలు పెడుతుందన్నమాట. ఒకే సమయంలో 2 పనులను చేయగలదు. ఉదాహరణకు, మీరు ఒక గదిలో ఉన్నారనుకోండి. దానికి బోలెడన్ని తలుపులు ఉన్నాయి. ఒక దానికి తప్ప అన్నింటికీ తాళాలు వేసి ఉన్నాయి. గదిలోంచి బయటకు రావాలంటే ముందుగా తాళం వేయని తలుపేదో తెలుసుకోవాలి. సంప్రదాయ కంప్యూటర్ అయితే ఒక్కో తలుపును పరిశీలించుకుంటూ వస్తుంది. అలా తాళం వేయనిదేదో గుర్తిస్తుంది. తలుపుల సంఖ్యను బట్టి దీనికి 5 నిమిషాలు పట్టొచ్చు, 10 లక్షల సంవత్సరాలు పట్టొచ్చు. కానీ క్వాంటం కంప్యూటర్ అన్ని తలుపులను ఒకే సమయంలో తెరవటానికి ప్రయత్నిస్తుంది. ఇదే అత్యంత వేగాన్ని సంతరించి పెడుతుంది. ఎంటాంజిల్మెంట్. క్వాంటం రేణువులు ఎంటాంజిల్మెంట్ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఇది క్వాంటం పరిజ్ఞానాన్ని విశిష్టమైనదిగా మారుస్తోంది. 2 క్వాంటం రేణువులు ఎంటాంజిల్ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానం అవుతాయి. ఒక రేణువును మారిస్తే రెండోది అలాగే స్పందిస్తుంది. అది లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నా కూడా. క్వాంటం ఎంటాంజిల్మెంట్ ఎలా, ఎందుకు పనిచేస్తుందనేది తెలియదు. ఐన్స్టీన్ సైతం దీన్ని సుదూర రహస్యచర్యగా అభివర్ణించారు. సంప్రదాయ కంప్యూటర్లలో బిట్స్ సంఖ్యను రెట్టింపు చేస్తే వాటి శక్తి రెండింతలవుతుంది. కానీ ఎంటాంజిల్మెంట్ మూలంగా క్యూబిట్లను పెంచితే క్వాంటం పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుంది. గూగుల్ ఇటీవల సైకమోర్ అనే 53 క్యూబిట్ ప్రాసెసర్ రాండమ్ సంఖ్యను గుర్తించే ప్రయోగాన్ని నిర్వహించింది. సైకమోర్ 200 సెకండ్లలోనే పని పూర్తి చేసింది. సంప్రదాయ కంప్యూటర్తోనైతే ఇందుకు 10,000 ఏళ్లు పట్టేది. చిక్కులు, ఇబ్బందులు. సంప్రదాయ కంప్యూటర్లతో పోలిస్తే క్వాంటం కంప్యూటర్లు ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది. దీనికి కారణం క్వాంటం డీకోహెరెన్స్. క్వాంటం స్థితి అతి సున్నితంగా ఉంటుంది. క్యూబిట్స్ చాలా వరకు ఎలక్ట్రాన్లు, ఫోటాన్ల వంటి ఉప అణు రేణువులే. వీటిని సృష్టించటం, స్థిరంగా ఉంచటం కష్టమైన పని. చుట్టుపక్కల ఉష్ణోగ్రతలో లేదా కంపనాల్లో స్వల్ప మార్పులు తలెత్తినా పని పూర్తి కాకముందే సూపర్ పొజిషన్ స్థితి నుంచి బయటకు రావచ్చు.
అందుకే బయటి వాతావరణ ప్రభావాలకు లోనుకాకుండా పరిశోధకులు వీటిని అతి శీతల, శూన్య గదుల్లో పెడుతున్నారు. ఇందుకోసం కొన్ని కంపెనీలు సూపర్ కండక్టింగ్ సర్క్యూట్ల సాయంతో అంతరిక్షం కన్నా చల్లదనాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని కంపెనీలేమో అత్యధిక శూన్య ఛాంబర్లో సిలికాన్ చిప్ మీద విద్యుత్ అయస్కాంత క్షేత్రాల్లోని అణువులను ఒడిసి పడుతున్నాయి. ఈ రెండు పద్ధతులు నియంత్రిత క్వాంటం స్థితిలో క్యూబిట్స్ను వేరు చేయటానికి ఉద్దేశించినవే. ఉపయోగాలేంటి? క్వాంటం కంప్యూటింగ్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. వాణిజ్యపరంగా క్వాంటం కంప్యూటర్లేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఇవి సంప్రదాయ కంప్యూటర్లనేమీ తుడిచిపెట్టవు. కానీ పదార్థ శాస్త్రం దగ్గర్నుంచి ఔషధాల వరకు వివిధ రంగాల పరిశోధనల్లో ఇప్పటివరకు కొరుకుడుపడని ఎన్నో సమస్యలకు చాలా వేగంగా, చవకగా పరిష్కారాలు చూపించగలదు. క్వాంటం కంప్యూటర్ ప్రయోజనాల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది అణుస్థాయిలో పదార్థ ప్రవర్తనను సిమ్యులేట్ చేయటం. ఫోక్స్ వాగన్ వంటి వాహన తయారీ కంపెనీలు విద్యుత్ వాహనాల బ్యాటరీల్లో వాడే రసాయనాల సమ్మేళనాలను సిమ్యులేట్ చేయటానికి దీన్ని వాడుకుంటున్నారు. బ్యాటరీల పనితీరును మెరుగుపరిచేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. ఔషధ కంపెనీలు కొత్త మందుల రూపకల్పన కోసం రసాయన మిశ్రమాలను పోల్చటానికి, విశ్లేషించటానికి వీటిని ఉపయోగించుకుంటూ అన్నాయి. సాధారణంగా ఒక మందును కనిపెట్టటానికి 10 నుండి 15 ఏళ్లు పడుతుంది. ఖర్చు ఎక్కువే అవుతుంది. సంక్లిష్ట ఔషధాలను సిమ్యులేట్ చేయటం ద్వారా క్వాంటం కంప్యూటర్లు దీన్ని సులభం చేయగలవు. ఎయిర్బస్ సంస్థ తక్కువ ఇంధనంతో విమాన రాకపోకలకు తోడ్పడే దారులను గుర్తించటానికి ప్రయత్నిస్తోంది. ఐన్స్టీన్ నుంచే మొదలు. క్వాంటం రేణువుల ప్రస్తావన ఐన్స్టీన్ కాలం నుంచే మొదలైంది. ఆయన 1905లో ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం గురించి వర్ణిస్తూ కాంతిలో ప్రత్యేక క్వాంటం రేణువులు లేదా ఫోటాన్లు ఉన్నాయని సూచించారు. అయితే నోబెల్ గ్రహీత రిచర్డ్ ఫెయిన్మ్యాన్ 1981లో ఇచ్చిన ఉపన్యాసంతోనే క్వాంటం కంప్యూటింగ్ చరిత్ర మొదలైందని చెప్పుకోవచ్చు. క్వాంటం వ్యవస్థల పరిణామాన్ని సిమ్యులేట్ చేయటం సంప్రదాయ కంప్యూటర్లతో సాధ్యం కాదని, ఇందుకు క్వాంటం కంప్యూటర్లను రూపొందించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ క్వాంటం కంప్యూటర్లపై దృష్టి మళ్లటానికి మరో 10 ఏళ్లు పట్టింది. 1994లో పీటర్ షార్ ప్రత్యేక ఆల్గోరిథంను రూపొందించటం దీనికి బీజం వేసింది. ఇది పెద్ద పూర్ణాంకాలను చాలా వేగంగా, సమర్థంగా శ్రేణులుగా మార్చటానికి వీలు కల్పించింది. లో గ్రోవర్ 1996లో క్వాంటం డేటాబేస్ను శోధించే ఆల్గోరిథంను కనుగొన్నారు. 2 క్యూబిట్లతో కూడిన క్వాంటం కంప్యూటర్ను 1998లో తయారు చేశారు. అనంతరం కంప్యూటర్ శక్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కొత్త అప్లికేషన్లు పుట్టుకొచ్చాయి. ఐబిఎం సంస్థ 2017లో మొదటిసారిగా వాణిజ్యపరంగా వాడుకోవటానికి అనువైన క్వాంటం కంప్యూటర్ను ఆవిష్కరించింది. గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం చూస్తూనే ఉంటాం. కడుపులోని బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, ఏవైనా లోపాలున్నాయా అనేవి ఇందులో తెలుస్తుంది. ఇంతకీ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎలా పనిచేస్తుంది? కడుపు మీద పరికరాన్ని పెట్టగానే లోపలున్న బిడ్డ ఎలా కనిపిస్తుంది? అల్ట్రాసౌండ్ పరీక్ష చేసేవారు చేత్తో ఒక పరికరాన్ని పట్టుకొని గర్భిణి కడుపు మీద పెడుతుంటారు కదా. దీన్ని ట్రాన్స్యూసర్ అంటారు. ఇందులో పీజో ఎలక్ట్రిక్ పదార్థాలుంటాయి. ఇవి విద్యుత్ శక్తిని ధ్వనిగా మారుస్తాయి. అల్ట్రాసౌండ్ను ఆవిష్కరించిన తొలినాళ్లలో అనలాగ్ వాచ్లో ఉండే క్వార్డ్ వంటి సహజ స్ఫటికాలనే పీజో ఎలక్ట్రిక్ పదార్థాలుగా వాడేవారు. ఇప్పుడు లెడ్, జిర్కోనేట్, టైటనేట్ వంటి కృత్రిమ సిరామిక్స్ను దీనికి ఉపయోగించుకుంటున్నారు. కడుపుకు రాసే జిగురు ద్రవం కూడా ముఖ్యమే. ట్రాన్స్డ్యూసర్ చర్మం మధ్య గాలి బుడగలు ఏర్పడితే అల్ట్రాసౌండ్ తరంగాలకు అడ్డుతగులుతాయి. దీన్ని నివారించటానికే ముందుగా గర్భిణి కడుపు మీద జిగురు ద్రవాన్ని రాస్తారు. ట్రాన్స్డ్యూసర్ను ఆన్ చేయగానే విద్యుత్ ప్రవాహం ప్రభావంతో పీజో ఎలక్ట్రిక్ పదార్థాలు సెకండుకు 20,000 రెట్ల కన్నా ఎక్కువగా సంకోచం, వ్యాకోచం చెందుతుంటాయి. ఈ క్రమంలో పుట్టుకొచ్చే కంపనాలు శబ్దాన్ని సృష్టిస్తాయి. ఇది మనకు గాని కడుపులోని బిడ్డకు గాని వినిపించనంత ఎక్కువ తరంగ దైర్ఘ్యంలో 3 నుండి 12 మిలియన్ హెర్ట్జ్ ఉంటుంది. అందుకే దీన్ని అల్ట్రాసౌండ్ అంటారు. మనం కేవలం 20,000 హెర్ట్జ్ స్థాయి శబ్దాలను మాత్రమే వినగలుగుతాం. ట్రాన్స్డ్యూసర్ ద్వారా పుట్టుకొచ్చే అల్ట్రాసౌండ్ తరంగాలు కణజాలం గుండా అతివేగంగా సెకండుకు 1540 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. పిండం కణజాల నిర్మాణంలో ఏవైనా తేడాలు, చీలికలు ఉంటే ఈ అల్ట్రాసౌండ్ తరంగాలు తిరిగి వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చిన తరంగాలను ట్రాన్స్డ్యూసర్ గుర్తిస్తుంది. వీటిని విద్యుత్ తరంగాలుగా మారుస్తుంది. తరంగాలు ఎక్కడి నుంచి వెనక్కి వచ్చాయో అనే దాన్ని బట్టి అవి ట్రాన్స్డ్యూసర్కు చేరుకునే దూరం స్వల్పంగా మారిపోతుంటుంది. ఈ దూరంలో తేడాలే తెర మీద దృశ్యంగా మారతాయి. తరంగాలు ఎంత బలంగా, ఎంత త్వరగా వెనక్కి వస్తే దృశ్యం రిజల్యూషన్ అంత ఎక్కువగా ఉంటుంది.
యాస్టరిస్క్ విద్యుత్ సంకేతాల్లోకి ప్రసారమైన సమాచారాన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుంది. ఇదంతా అతి వేగంగా జరిగిపోయే ప్రక్రియ. దీని మూలంగానే కడుపులోని బిడ్డ దృశ్యం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నాసాకు చెందిన ఇంజెన్యూటీ మార్స్ హెలికాప్టర్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. వేరే గ్రహం మీద ఎగురుతున్న మొట్టమొదటి విమానమైన ఇది ఇటీవలే 50వ ప్రయాణాన్ని పూర్తి చేసింది. మొత్తం 145.7 సెకండ్లలో 322.2 మీటర్ల దూరం ప్రయాణించింది. అత్యంత ఎక్కువగా 18 మీటర్ల ఎత్తులో ఎగిరింది కూడా. అంగారకుడి మీద 800 మీటర్ల వెడల్పైన బెల్వా బిలం వద్ద కిందికి దిగింది. అంగారకుడి మీద చలికాలం ఆరంభం కావటంతో భారీ దుమ్ము తుపాను చెలరేగింది. దీని మూలంగా ఇంజెన్యూటీ హెలికాప్టర్ చాలా కాలం పనిచేయకుండా ఉండాల్సిందే. అయినా కూడా తన పని కొనసాగించింది. దీని భాగాలను చాలా వరకు స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లు, కెమెరాల వంటి మామూలు వాటితోనే రూపొందించటం విశేషం. అయినప్పటికీ ఇది 23 నెలల పాటు పనిచేస్తూనే వస్తోంది. మొదట్లో 5 సార్లు ఎగిరితేనే గొప్పని అనుకున్నారు. ఏకంగా 50 సార్లు ప్రయాణించి ఇంకా అబ్బురపరుస్తోంది. భవిష్యత్ అంగారకుడి హెలికాప్టర్ల తయారీకి ఇది అందిస్తున్న సమాచారం ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో ఏసీల నుంచి వచ్చే చల్లగాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ ఏసీలు చాలా విద్యుత్తును వాడుకుంటాయి. హానికర వాయువులను వెదజల్లుతాయి. ఇలాంటి ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతోనే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. ఎండ తగిలినా చల్లగా ఉండే వృక్ష ఆధారిత రంగు పొరను రూపొందించారు. ఇది ఏదో ఒకనాడు భవనాలు, కార్లు, పరికరాల వంటివి చల్లగా ఉండటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు. అది బయటి నుంచి ఎలాంటి ఇంధనం అవసరం లేకుండానే. ఎండ తగిలితే చాలా పదార్థాలు వేడెక్కుతాయి. ఎందుకో తెలుసా? అవి సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కాంతి, కంటికి కనిపించే కాంతి, పరారుణ కాంతిని గ్రహించుకుంటాయి కాబట్టి. కానీ కొన్ని పదార్థాలు మాత్రం వీటిని ప్రతిఫలింపజేస్తాయి. పైగా పరారుణ రూపంలో తమలోని వేడిని వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి వెదజల్లుతాయి కూడా. అందువల్ల చల్లగా ఉంటాయి. సాధారణంగా పదార్థాలకు ఎరుపు వంటి రంగులను జోడిస్తే మరింత ఎక్కువ కాంతిని గ్రహించుకుంటాయి. దీనికి విరుద్ధంగా కాంతిని ప్రతిఫలింపజేసే రంగు పదార్థాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. అది కలపలోని 2 రకాల సెల్యులోజ్ పదార్థాలతో. సెల్యులోజ్లోని రసాయన బంధాలు సరైన పరారుణ కాంతిని వెలువరించటానికి అనువుగా ఉంటాయి. కలప గుజ్జు లేదా పత్తి వంటి వాటి నుంచి సంగ్రహించే సెల్యులోజ్ నానో క్రిస్టల్స్ వర్ణద్రవ్యం లేకుండానే చాలా వర్ణాల్లో ప్రకాశించే రంగును సృష్టించగలవు. అందుకే కాంతిని ప్రతిఫలింపజేసే పలక మీద సెల్యులోజ్ నానో క్రిస్టల్స్ను అమర్చి ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల పొరను పుట్టించారు. దీన్ని ఒకరకంగా సబ్బు నురగ మీది రంగులతో పోల్చుకోవచ్చు. వేర్వేరు కాంతి తరంగదైర్ఘ్యాలను పలు దిశలకు వెదజల్లటం ద్వారానే సబ్బు నురగ మీద ఇంద్రధనుస్సు రంగులు ప్రకాశిస్తుంటాయి. సెల్యులోజ్ నానో క్రిస్టల్స్లోనూ ఇలాగే రంగులను వెదజల్లే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటికి ఎండ తాకినా కూడా చుట్టుపక్కల పరిసరాల కన్నా సగటున 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత కలిగుండటం విశేషం. దీన్ని గోడల మీద పరికరాల మీద అమర్చితే అవి చల్లగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇప్పటికే ఇలాంటి రంగులు, పొరలు కొన్ని తయారవుతున్నాయి. కాకపోతే అవన్నీ తెలుపు లేదా అద్దంలాంటి మెరుపు వన్నె కలిగుంటాయి. గోడలు నీలం రంగులోనో, ఆకుపచ్చ రంగులోనో ఉండాలని కోరుకుంటే ఇవేవీ ఉపయోగపడవు. ఇక్కడే కొత్తరకం రంగు పొర ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అయితే వాతావరణం వంటివి ఈ రంగుల పొర మీద విపరీత ప్రభావం చూపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి దీన్ని వాడకంలోకి తేవటానికి మరింత కృషి చేయాల్సిన అవసరముందని వివరిస్తున్నారు. అంగారకుడి మీదికి మనుషులను పంపటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ రోజువారీ అవసరాలకు కావాల్సిన అన్నింటినీ భూమి మీది నుంచే తీసుకెళ్లటం అసాధ్యమనే చెప్పుకోవాలి. ఒకవేళ తీసుకెళ్లినా చాలా ఖర్చవుతుంది. అందుకే పంటలను అక్కడే పండించటం మీద దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సస్ అధ్యయనం కొంగొత్త ఆశలు రేకెత్తించింది. అంగారకుడి మట్టిలో వరి పండటానికి అవసరమైన అన్ని పోషకాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. కాకపోతే పర్క్లోరేట్ అనే విషతుల్య రసాయనాన్ని తట్టుకునేలా మార్పులు చేయాల్సి ఉంటుందని తేల్చారు. మొజావే ఎడారికి చెందిన అగ్నిశిల పొడితో అంగారకుడి ధూళిని పోలిన మట్టిని తయారు చేసి పరిశోధనలు నిర్వహించారు. దీన్ని వివిధ మిశ్రమాలతో కలిపి కుండీల్లో వేసి, వడ్లను చల్లి రోజుకు 1-2 సార్లు నీరు పోశారు. అన్నింటిలోనూ వరి మొలకెత్తింది. అయితే కుండీల్లో మొక్కలను పెంచటానికి వాడే మిశ్రమాన్ని, కంపోస్టు, కొబ్బరి పీచు, బెరడు వంటి వాటితో చేసేది కలిపిన అంగారకుడి మట్టి గల కుండీల్లో మరింత పెద్దగా మొలకలు వచ్చాయి. వేర్లు కూడా పెద్దగా మొలిచాయి.
అంగారకుడి మట్టికి మొక్కల పెంపకానికి వాడే మిశ్రమాన్ని 25% కలిపినా మంచి ఫలితం కనిపిస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన అభిలాష్ రామచంద్రన్ పేర్కొంటున్నారు. పరరేట్ను తట్టుకునేలా జన్యుపరంగా మార్చిన అడవివరి వంగడాన్ని కూడా పరీక్షించారు. కిలో మట్టిలో 3 గ్రాముల కన్నా ఎక్కువ పర్క్లోరేట్ ఉంటే విత్తనాలు మొలకెత్తలేదు. కానీ 1 గ్రాము మోతాదు పర్క్లోరేట్ ఉన్న మట్టిలో మాత్రం బేషుగ్గా మొలకెత్తాయి. జన్యుపరంగా మార్చిన వరి అంగారకుడి మీద పండగలదని ఈ అధ్యయనం రుజువు చేసింది. అక్కడే వరిని పండిస్తే ఇంకేం కావాలి? తేలికగా అన్నం వండేసుకోవచ్చు. సిమ్ కార్డుల గురించి తెలిసిందే. మరి ఈ సిమ్ల గురించి టెలికాం సేవా సంస్థలు వీటి గురించి తరచూ ప్రస్తావిస్తున్నాయి. ఫోన్ కంపెనీలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ బాగా ముందంజలో ఉంది. మన దగ్గర జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వంటి టెలికాం సంస్థలు వీటిని అందిస్తున్నాయి. మున్ముందు ఇవి విశేష ప్రాచుర్యం పొందినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంతకీ ఈ సిమ్ అంటే ఎంబెడెడ్ సిమ్న ముద్దుగా ఈ సిమ్ అని పిలుచుకుంటున్నారు. ఇది ప్రోగ్రామ్ చేసుకోగదగిన చిప్ మెయిన్ సర్క్యూట్ బోర్డుకు నేరుగా అంటుకొని ఉంటుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, స్మార్ట్ వాచ్ వంటి పరికరాల్లో నిక్షిప్తమై ఉంటుంది. మామూలు సిమ్ కార్డు మాదిరిగా ఫోన్లో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరముండదు. బయటకు తీసి వేరే ఫోన్లో వేయటమూ కుదరదు. కన్ఫిగరేషన్ ఫైల్తో పరికరంలో యాక్టివేట్ అవుతుంది. దీని కన్ఫిగరేషన్ ఫైల్ను ఈ సిమ్ ప్రొఫైల్ అని పిలుచుకుంటుంటారు. క్యూఆర్ కోడ్ రూపంలో అందే దీన్ని స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సిమ్ కార్డులాగానే పనిచేస్తుంది కానీ ఒక నెట్వర్క్తోనే ముడిపడి ఉండదు. సాఫ్ట్వేర్ ద్వారా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, రీరైట్ చేసుకోవచ్చు. అంటే సిమ్ తీసి కొత్త సిమ్ను ఇన్సర్ట్ చేయాల్సిన పని లేకుండా నెట్వర్క్ను మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పటికే చాలామంది 2 సిమ్ల ఫోన్లలో రెండో సిమ్గా ఈ సిమ్ను వాడుకుంటున్నారు. అయితే అన్ని ఫోన్లలో ఈ సిమ్ సదుపాయం లేదు. కొన్ని కంపెనీలే దీన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు యాపిల్ గత కొన్నేళ్లుగా ఈ సిమ్ అవకాశాన్ని కల్పిస్తోంది. దీని విషయంలో యాపిల్ మార్గదర్శిగానూ నిలుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీని ప్రాచుర్యంలోకి తేవటానికి ప్రయత్నిస్తోంది. అమెరికాలో అందుబాటులో ఉండే ఐఫోన్ 14లో ఈ సిమ్ సదుపాయం మాత్రమే ఉండటం గమనార్హం. రేపోమాపో అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు దీన్నే అనుసరించొచ్చని అనుకుంటున్నారు. ఇబ్బందులు లేకపోలేదు. మన దేశంలో ఈ సిమ్ల విషయంలో కొన్ని లోపాలు లేకపోలేదు. సిమ్ కార్డును ఒక ఫోన్ నుంచి మరో ఫోన్లోకి మార్చుకుంటే వెంటనే పని మొదలెడుతుంది. కానీ మన దగ్గర ఈ సిమ్ను ఒక పరికరం నుంచి మరో పరికరానికి మార్చుకోవటానికి కొన్ని గంటలు పడుతుంది. ఈ సమయంలో వన్ టైం పాస్వర్డ్ల వంటివి అందవు. సిమ్ కార్డును వేరే ఫోన్లోకి మారిస్తే దాంతో పాటే సేవ్ అయిన కాంటాక్టు నంబర్లు కూడా బదిలీ అవుతాయి. అదే ఈ సిమ్లోనైతే క్లౌడ్ ద్వారా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తేలికే గాని దీనికి కొంత సమయం పడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రస్తుతం మన దగ్గర కొన్ని ఫోన్లే ఈ సిమ్ను సపోర్టు చేస్తుండటం. యాపిల్, గూగుల్, సామ్సంగ్ వంటి కంపెనీల కొన్ని ఫోన్లే ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. లాభాలు అనేకం. ఈ సిమ్ ప్రత్యేకతలతో ఒకటి, ఒక నెట్వర్క్ నుంచి మరోదానికి తేలికగా మారే వీలుండటం. సిమ్ కార్డును తీయటానికి, పెట్టటానికి ఎజెక్టర్ టూల్ అవసరం లేదు. ఇప్పుడు చాలా దేశాలు ఈ సిమ్ టెక్నాలజీ కలిగి ఉంటున్నాయి. దీంతో విదేశాలకు వెళ్ళినప్పుడు సిమ్ కార్డును ఇన్సర్ట్ చేయకుండానే స్థానిక నెట్వర్క్ మారిపోవచ్చు. అక్కడి నెట్వర్క్లను వాడుకున్నట్టయితే ఖర్చు తగ్గుతుంది. ఫోన్ కంపెనీలు పరికరాన్ని తయారు చేసేటప్పుడు సిమ్ కార్డు అమర్చే చోటును బ్యాటరీ కోసం వాడుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. సిమ్ కార్డు పళ్ళెం చిన్నగానే అనిపించొచ్చు గానీ బ్యాటరీ పవర్ విషయానికి వస్తే గొప్పదే అనుకోవచ్చు. కార్డు అమర్చే బటన్ ఉండదు కాబట్టి తేమ, ధూళి వంటివి లోనికి వెళ్లటం తగ్గుతుంది. భద్రత పెరగటం మరో ప్రయోజనం. ఫోన్ను ఎవరైనా కొట్టేస్తే ఈ సిమ్ను తీసే వీలుండదు. ఫోన్ నంబరును సంగ్రహించి మోసాలకు వాడుకునే వీలుండదు. ఈ సిమ్ను యాక్టివేట్ చేసిన ఐఫోన్ను ఎవరైనా దొంగిలిస్తే ఫైండ్ మై ఫోన్ ఫీచర్తో తేలికగా గుర్తించొచ్చు. ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసినా అది ఎక్కడుందో తెలుస్తుంది. పరికరాన్ని అన్లాక్ చేయకుండా ఈ సిమ్ డీయాక్టివేట్ చేయటం కుదరదు. మరి ఈ సిమ్ను తేలికగా అప్డేట్ చేసుకోవచ్చు. ఏవైనా లోపాలుంటే సరిచేయొచ్చు. ఇందులో 1 కన్నా ఎక్కువ ఖాతాలను, ప్రొఫైళ్లను జోడించుకోవచ్చు. అందువల్ల ఒకే ఫోన్లో ఆఫీసు నంబరు, వ్యక్తిగత నంబర్లను తేలికగా మార్చుకోవచ్చు. కృత్రిమ మేధ ఏఐ వాడకం రోజురోజుకి విస్తృతమవుతోంది. చాట్ జీపీటీ, డాలీ వంటి ఓపెన్ ఏఐ పరిజ్ఞానాలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిటికెలో అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. టెక్స్ట్ ఆధారంగా బొమ్మలను రూపొందించేస్తున్నాయి. అయితే ఏఐ వాడకం మీద నియంత్రణ అవసరమని, దీన్ని దుర్వినియోగం చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొందరు దీన్ని మోసం చేయటానికి వాడుకుంటున్నారు. కృత్రిమ మేధ సాయంతో మోసగాళ్లు ఇటీవల అమెరికాలో ఒక అమ్మాయి గొంతును పునఃసృష్టించి ఆమె తల్లికి ఫోన్ చేసి ఆపదలో ఉన్నట్టు భ్రమింపజేశారు. అనంతరం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఈ సంఘటన చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏ యుగంలో మోసాల బారిన పడకుండా చూసుకోవటమెలా అన్న ఆలోచనకు దారితీసింది. అజ్ఞాత కాల్స్, మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా, పరిచయం లేని వారి నుంచి ఈమెయిళ్లు వచ్చినా అవతలి వారిని ధృవీకరించుకోకుండా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వొద్దు. ఆర్థిక లావాదేవీలు చేయొద్దు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఎనేబుల్ చేసుకోవాలి. ఖాతాల భద్రతకిది ఎంతగానో ఉపయోగపడుతుంది. పాస్వర్డ్ వేరే వాళ్లకు తెలిసినా కూడా కాపాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ల వంటి అన్నింటినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. దీంతో హ్యాకర్లు, స్కామర్లు తేలికగా దాడి చేయకుండా కాపాడుకోవచ్చు. ఏ మోసాలంటే ఏంటి, అవెలా జరుగుతాయి అనే విషయాల గురించి అవగాహన కలిగుండాలి. అలాంటి మోసాలను గుర్తించటానికి, వాటి నుంచి తప్పించుకోవటానికిది అత్యవసరం. సాంకేతిక రంగంలో చాటీజీపీటీ అద్భుతాలే సృష్టిస్తోంది. మనుషుల మాదిరిగా ప్రశ్నలకు జవాబులిస్తూ ఔరా అనిపిస్తోంది. అయితే ఇది అందించే సమాధానాలన్నీ మనం వేసే ప్రశ్నల తీరు, ప్రాంప్ట్ మీదే ఆధారపడి ఉంటాయి. ఎంత స్పష్టమైన ప్రాంప్ట్ ఇస్తే అంత ఖచ్చితమైన జవాబు లభిస్తుంది. అంటే ఖచ్చితమైన, అవసరమైన సమాధానాలు రాబట్టుకోవటం మన చేతిలోనే ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్ల వంటి కొత్త కొలువులు పుట్టుకొస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. మనం ఉద్యోగం చేయకపోయినప్పటికీ చాటీజీపీటీని రకరకాల అవసరాలకు వాడుకోవచ్చు. ప్రాంప్ట్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్నుంచి మరింత ఖచ్చితమైన, సమంజసమైన సమాచారాన్ని పొందొచ్చు. భాషా కూర్పు, మామూలుగానైతే చాట్‌పీటీ సాదాసీదా టెక్స్ట్ రూపంలో సమాధానాలు ఇస్తుంది. అయితే దీన్ని అక్షరాల మేకప్ కోసము వాడుకోవచ్చు. మనం కోరితే అవసరమైనట్టుగా ఫార్మాట్ను మారుస్తుంది. ఉదాహరణకు, సౌర వ్యవస్థలో 4 అంతర్గ్రహాల గురించి బ్లాగ్ పోస్ట్ రాయమని అడిగామనుకోండి. వీటిని టెరెస్ట్రియల్ గ్రహాలంటారని, సూర్యుడికి దగ్గరగా ఉండే ఇవి ప్రధానంగా రాళ్ళు, లోహాలతో కూడుకుని ఉంటాయని వివరిస్తుంది. అదే మేకప్ లాంగ్వేజీతో వీటిని 250 పదాల్లో వివరిస్తూ, ప్రతి గ్రహానికి ఉపశీర్షిక కూడా పెట్టాలని సూచించామనుకోండి. అంతే ఖచ్చితంగా బ్లాగ్ పోస్టును రాస్తుంది. కథనానికి పెద్ద అక్షరాలతో శీర్షిక పెడుతుంది. కాస్త చిన్న అక్షరాలతో ఉపశీర్షికలను హైలైట్ చేస్తుంది. ఆయా గ్రహాలను పోలుస్తూ జాబితాను రూపొందించమని చెప్పినా చేసేస్తుంది. పాత్రను అప్పగించటం, చాట్ జీపీటీ నుంచి మంచి ఫలితాలు పొందటానికి ఒక మార్గం దానికి ఓ పాత్రను అప్పగించటం. అంటే ఏదో ప్రశ్న వేయటం కాకుండా నువ్వైతే ఏం చేస్తావని అడగటమన్నమాట. ఉచిత సమాధానాలకు ఇదో అద్భుతమైన మార్గం. సాధారణంగా చాట్ జీపీటీ దానికి తోచిన జవాబు మన ముందుంచుతుంది. అయితే అన్నిసార్లు అది మన అవసరాలకు సరిపోకపోవచ్చు. ఉదాహరణకు, సూర్యుడు ఎలా పనిచేస్తాడని అడిగామనుకోండి. సౌర కుటుంబానికి కేంద్రమని, పెద్ద వాయుగోళమని, చాలా వరకు హైడ్రోజన్, హీలియం ఉంటాయని, అణు సంయోగం ద్వారా శక్తిని విడుదల చేస్తాడంటూ సాధారణ వివరాలు ఇస్తుంది. పైగా ఇవి తేలికైన భాషలో ఉండకపోవచ్చు. అయితే, నువ్వే 5వ తరగతి టీచర్వైతే సూర్యుడి గురించి విద్యార్థులకు ఎలా వివరిస్తావు అని ప్రశ్నించామనుకోండి. అప్పుడు చాట్ పీటీ టీచర్ అవతారమెత్తి సరళమైన భాషలో జవాబిస్తుంది. చూడండి పిల్లలు, ఈరోజు మనం సూర్యుడి గురించి తెలుసుకుందాం. సూర్యుడు మనకు నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే వేడి, వెలుగు అందించేది సూర్యుడే అని మొదలు పెడుతుంది. పర్యటక గైడ్, సినిమా విమర్శకుడు, ఇలా రకరకాల పాత్రలను చాటి జీపీటీకి అప్పగించొచ్చు. ఇది కల్పిత పాత్రను పోషించి సమాధానం ఇవ్వగలదు. అవసరాన్ని సూచిస్తూ సృజనాత్మక రచనల కోసం చాటీపీటీని వాడుకోవాలనుకుంటే సముచిత సమాచారాన్ని ఇస్తే మరింత బాగా రాయగలదు. అది ఎవరికోసం ఉద్దేశించింది, ఎలాంటి అంశాలుంటే బాగుంటుంది అనే సమాచారం అందిస్తే వాటికి తగినట్టుగా రచనలు చేస్తుంది. ఉదాహరణకు, ఎంబ్రాయిడరీని మొదలెట్టటానికి అవసరమైన పరికరాల మీద యూట్యూబ్ వీడియో స్క్రిప్టు రాయాలని అనుకుంటున్నారనుకోండి. మామూలుగా దీనికి ఏమేం పరికరాలు కావాలని అడిగితే సూదుల రకాలు, దారం, వస్త్రం వంటి వివరాలను ఇస్తుంది. వీటి ఆధారంగా స్క్రిప్టును రాసుకోవాల్సి ఉంటుంది. అదే నేరుగా యూట్యూబ్ వీడియోకు స్క్రిప్టు రాసిపెట్టమని అడిగితే, కథనం ప్రారంభం దగ్గర్పుంచి ముగింపు వరకు ఆయా అంశాలను వరుసగా రాసిపెడుతుంది. దీన్ని ఆడియో రికార్డు చేసుకుంటే, అవసరాన్ని సూచిస్తూ
సృజనాత్మక రచనల కోసం చాటీజీపీటీని వాడుకోవాలనుకుంటే సముచిత సమాచారాన్ని ఇస్తే మరింత బాగా రాయగలదు. అది ఎవరికోసం ఉద్దేశించింది, ఎలాంటి అంశాలుంటే బాగుంటుంది అనే సమాచారం అందిస్తే వాటికి తగినట్టుగా రచనలు చేస్తుంది. ఉదాహరణకు, ఎంబ్రాయిడరీని మొదలెట్టటానికి అవసరమైన పరికరాల మీద యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ రాయాలని అనుకుంటున్నారనుకోండి. మామూలుగా దీనికి ఏమేం పరికరాలు కావాలని అడిగితే సూదుల రకాలు, దారం, వస్త్రం వంటి వివరాలను ఇస్తుంది. వీటి ఆధారంగా స్క్రిప్టును రాసుకోవాల్సి ఉంటుంది. అదే నేరుగా యూట్యూబ్ వీడియోకు స్క్రిప్టు రాసిపెట్టమని అడిగితే, కథనం ప్రారంభం దగ్గర్నుంచి ముగింపు వరకు ఆయా అంశాలను వరుసగా రాసి పెడుతుంది. దీన్ని ఆడియో రికార్డు చేసుకుంటే సరి, గొలుసు ప్రాంప్టు, తగు ప్రాంప్ట్లు అందిస్తే వెబ్సైట్ కోసం కంటెంట్ను తేలికగా రాసేస్తుంది. అయితే, నా వెబ్సైట్ కోసం పేజీ రాసి పెట్టు అని మామూలు ప్రాంప్ట్ ఇస్తే అంత స్పష్టంగా కంటెంట్ రాయకపోవచ్చు. ముఖ్యంగా అంశం ఎంత పెద్దగా ఉండాలో తెలియకపోవచ్చు. దీంతో పూర్తి వివరాలు ఇవ్వకపోవచ్చు. అదే మన అవసరాలకు తగినట్టుగా వరుస ప్రాంప్ట్ను ఇచ్చినట్టయితే ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. ఉదాహరణకు, చేనేత వెబ్సైట్కు కంటెంట్ను రాసిపెట్టు అని అడిగితే చేనేత అంటే ఏంటో, ఎక్కడెక్కడ చేనేత కేంద్రాలున్నాయో అంటూ వరుసగా ఏకరువు పెడుతుంది. అదే హోమ్ పేజీ శీర్షిక 5 ఉప శీర్షికలతో పేజీ అంశాన్ని రాయమని చెబితే సవివరంగా సమాచారం ఇస్తుంది. ఎన్ని పదాల్లో రాయాలో కూడా సూచిస్తే అంతవరకే రాసి పెడుతుంది. తనకు తానే ప్రాంప్టు. చాటీపీటీకి ఆధారమైన కృత్రిమ మేధ ఏఐ చాలా శక్తివంతమైంది. కొన్ని సూచనలతో ఇది తనకు తానే ప్రాంప్ట్ను సృష్టించగలదు. వీటితో అవసరమైన సమాచారాన్ని మరింత ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, నా కోసం నువ్వు కొన్ని ప్రాంప్టు సృష్టించాలి. అవి నా లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తూ, నేనిచ్చే సమాధానాలను బట్టి ప్రాంప్ట్లు సృష్టించాలి అని అడిగామనుకోండి. వెంటనే రంగంలోకి దిగిపోతుంది. మన అవసరాలేంటో తెలుసుకోవటానికి అంశం దేనికి సంబంధించింది, ఎవరిని ఉద్దేశించింది అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తుంది. వీటిని బట్టి తనకు తానే ప్రాంప్ట్ను సృష్టించి ఇస్తుంది. వ్యక్తిత్వము ఆపాదించేలా చాట్ జీపీటీ మనిషి మాదిరిగా ప్రతిస్పందిస్తుంది అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ అంశం గాఢంగా ఉంటే కొద్దిసేపటికే బోర్ కొట్టొచ్చు. అది సైన్స్ అంశమైతే మరింత గందరగోళానికి దారితీయొచ్చు. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి చాటీపీటీకి వ్యక్తిత్వాన్ని జోడించొచ్చు. అంటే, అంశాన్ని కాస్త సరళంగా, జోక్లతో నవ్వు పుట్టించేలా చెప్పు అని అడిగామనుకోండి. ఎంత సీరియస్ అంశాన్నైనా తేలికగా అర్థమయ్యే భాషలో వివరించటమే కాదు, జోక్లను జొప్పిస్తుంది. ఆలోచనల పరంపర. గణితం పరీక్షలో విద్యార్థులు రాసినట్టుగా ఆలోచనల పరంపర కోసము చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు. ఆలోచనాత్మక ప్రాంప్ట్ను అందించి, వాటికి తగినట్టుగా సమాధానాలు రాబట్టుకోవచ్చు. ఇందుకోసం మూల ప్రశ్నతో మొదలుపెట్టి, మరింత ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దమని సూచించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, నా జేబులో 15 నాణాలున్నాయి. వీటిల్లో 12 ఖర్చు పెట్టాను. స్నేహితుడు 7 నాణాలు ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని నాణాలున్నాయి అని అడిగితే తేలికగా 10 అని చెప్పేస్తుంది. అనంతరం అదే ప్రశ్నను కాస్త మార్చి, నా దగ్గర 20 నాణాలున్నాయి. వీటిలో 15 ఖర్చు పెట్టాను. స్నేహితుడు 1 నాణ్యం ఇచ్చాడు. ఇప్పుడెన్ని ఉన్నాయి? తగు ప్రాంప్ట్లు అందిస్తే వెబ్సైట్ కోసం కంటెంట్ను తేలికగా రాసేస్తుంది. అయితే, నా వెబ్సైట్ కోసం పేజీ రాసి పెట్టు అని మామూలు ప్రాంప్ట్ ఇస్తే అంత స్పష్టంగా కంటెంట్ రాయకపోవచ్చు. ముఖ్యంగా అంశం ఎంత పెద్దగా ఉండాలో తెలియకపోవచ్చు. దీంతో పూర్తి వివరాలు ఇవ్వకపోవచ్చు. అదే మన అవసరాలకు తగినట్టుగా వరుస ప్రాంప్ట్ను ఇచ్చినట్టయితే ఖచ్చితమైన సమాచారం లభిస్తుంది. ఉదాహరణకు, చేనేత వెబ్సైట్కు కంటెంట్ను రాసిపెట్టు అని అడిగితే చేనేత అంటే ఏంటో, ఎక్కడెక్కడ చేనేత కేంద్రాలున్నాయో అంటూ వరుసగా ఏకరువు పెడుతుంది. అదే హోమ్ పేజీ శీర్షిక 5 ఉప శీర్షికలతో పేజీ అంశాన్ని రాయమని చెబితే సవివరంగా సమాచారం ఇస్తుంది. ఎన్ని పదాల్లో రాయాలో కూడా సూచిస్తే అంతవరకే రాసి పెడుతుంది. తనకు తానే ప్రాంప్టు. చాటే జీపీటీకి ఆధారమైన కృత్రిమ మేధ ఏఐ చాలా శక్తివంతమైంది. కొన్ని సూచనలతో ఇది తనకు తానే ప్రాంప్ట్ను సృష్టించగలదు. వీటితో అవసరమైన సమాచారాన్ని మరింత ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, నా కోసం నువ్వు కొన్ని ప్రాంప్టు సృష్టించాలి. అవి నా లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తూ, నేనిచ్చే సమాధానాలను బట్టి ప్రాంప్టు సృష్టించాలి అని అడిగామనుకోండి. వెంటనే రంగంలోకి దిగిపోతుంది. మన అవసరాలేంటో తెలుసుకోవటానికి అంశం దేనికి సంబంధించింది, ఎవరిని ఉద్దేశించింది అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తుంది. వీటిని బట్టి తనకు తానే ప్రాంప్ట్ను సృష్టించి ఇస్తుంది.
వ్యక్తిత్వము ఆపాదించేలా చాట్ పీటీ మనిషి మాదిరిగా ప్రతిస్పందిస్తుంది అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ అంశం గాఢంగా ఉంటే కొద్దిసేపటికే బోర్ కొట్టొచ్చు. అది సైన్స్ అంశమైతే మరింత గందరగోళానికి దారితీయొచ్చు. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి చాట్‌జీపీటీకి వ్యక్తిత్వాన్ని జోడించొచ్చు. అంటే అంశాన్ని కాస్త సరళంగా, జోక్‌తో నవ్వు పుట్టించేలా చెప్పు అని అడిగామనుకోండి. ఎంత సీరియస్ అంశాన్నైనా తేలికగా అర్థమయ్యే భాషలో వివరించటమే కాదు, జోక్‌లను జొప్పిస్తుంది. ఆలోచనల పరంపర. గణితం పరీక్షలో విద్యార్థులు రాసినట్టుగా ఆలోచనల పరంపర కోసము చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు. ఆలోచనాత్మక ప్రాంప్ట్ను అందించి వాటికి తగినట్టుగా సమాధానాలు రాబట్టుకోవచ్చు. ఇందుకోసం మూల ప్రశ్నతో మొదలుపెట్టి మరింత ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దమని సూచించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, నా జేబులో 15 నాణాలున్నాయి. వీటిల్లో 12 ఖర్చు పెట్టాను. స్నేహితుడు 7 నాణాలు ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని నాణాలున్నాయి అని అడిగితే తేలికగా 10 అని చెప్పేస్తుంది. అనంతరం అదే ప్రశ్నను కాస్త మార్చి, నా దగ్గర 20 నాణాలున్నాయి. వీటిల్లో 15 ఖర్చు పెట్టాను. స్నేహితుడు 1 నాణ్యం ఇచ్చాడు. ఇప్పుడెన్ని ఉన్నాయి అని అడిగామనుకోండి. ఈసారి పరీక్షలో రాసినట్టుగా నీ జేబులో 20 నాణాలుంటే వాటిల్లో 15 ఖర్చు చేస్తే అప్పుడు 2 0 1 5 5 నాణాలుంటాయి. స్నేహితుడు ఇచ్చిన నాణాన్ని కలిపితే 5 1 6 నాణాలుంటాయి అంటూ వివరణాత్మకంగా సమాధానం ఇస్తుంది. ఇలాగే పొడిగిస్తూ పోవచ్చు. శాస్త్రవేత్తల ఆలోచనా తీరే వేరు. కొన్నిసార్లు ఊహలే నిజమవుతుంటాయి. తోటి శాస్త్రవేత్తలు గేలి చేసినా తర్వాత వాస్తవమేనని రుజువవుతుంటాయి. చార్లెస్ డార్విన్ విషయంలోనూ ఇది నిజమైంది. ఆయన పరిణామ సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే. ఇదే కాదు, మొక్కలు ఎలా పునరుత్పత్తి చెందుతాయో తెలుసుకోవాలని డార్విన్ కుతూహలపడేవారు. అలా ఆయన స్టార్ ఆర్కిడ్స్ మొక్కల మీద పరిశోధన చేస్తున్నప్పుడు ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. ఈ మొక్కలు 1 అడుగు దూరం వరకు మకరందాన్ని విరజిమ్మేవి. ఇవెలా పరాగ సంపర్కం జరుపుతాయోనని చాలా ఆశ్చర్యపోయేవారు. చివరికి హాక్ అనే ఒకరకం చిమ్మట వీటి పరాగ సంపర్కానికి కారణమవుతుండొచ్చని ఊహించారు. వీటికి పొడవైన నాలుక కూడా ఉండటం విశేషం. అయితే అప్పట్లో తోటి శాస్త్రవేత్తలు డార్విన్ ఆలోచనను కొట్టిపారేశారు. ఎందుకంటే చిమ్మటలు పరాగ సంపర్కానికి తోడ్పడతాయని భావించేవారు కాదు. పైగా మడగాస్కర్ దీవిలో అప్పటికీ హాక్ చిమ్మటలు ఉన్నట్టు బయటపడలేదు కూడా. అప్పటికీ ఆయన ఊహ అంతటితోనే ఆగిపోయింది. కానీ డార్విన్ మరణించిన తర్వాత మడగాస్కర్ దీవిలో హాక్ చిమ్మటలను గుర్తించారు. మకరందాన్ని గ్రోలటం ద్వారా ఇవి పరాగ సంపర్కానికి తోడ్పడుతున్నట్టు బయటపడింది. ఇలా చివరికి డార్విన్ సిద్ధాంతం నిజమేనని రుజువైంది. శాస్త్రవేత్తల ఊహలు కేవలం గాలిలోంచి పుట్టుకొచ్చినవి కావని, బలమైన ఆధారమే వీటికి పునాది అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.